తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి ఎదుట హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ గురించి సంచలన వ్యాఖ్యలే చేశారు. మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ రాజ్ కసిరెడ్డేనని, ఆయన గురించి భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లుగా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. వేలాది కోట్ల నగదు చేతులు మారినట్లు విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కీలక పాత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఆయన విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా రాలేదు. రాజ్ కసిరెడ్డి సిట్ దర్యాప్తునకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ లేకపోవడంతో హైదరాబాద్లోని ఆయన ఇంట్లో వ్యాపార సంస్థల తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ తో పాటు గచ్చిబౌలి, ఫినాన్స్ డిస్టిక్ లో ఏపీ సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించారు. అలాగే అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితో పాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అయితే మద్యం స్కామ్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి దేశంలోనే ఉన్నాడని సిట్ అధికారులు స్పష్టం చేశారు. అతడిపై గతంలోనే ఎల్ఓసి ఇచ్చామని వారు పేర్కొన్నారు. తనిఖీలతో కసిరెడ్డి బయటకు వస్తాడని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి నోటీసులతో కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలు ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణలో కీలకంగా మారనున్నాయి.